ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? భయపడకు హేమా, అది కేవలం కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. అల్లుడు గారికి కాల్ చేశారా? చేశాను, వస్తూనే ఉంటారు. నా కూతురు గొప్పింటి కోడలైందని ఎన్నో ఊహించుకున్నాను. పెళ్ళయ్యాక కూతురు పుట్టింట్లో, అల్లుడు అత్తగారింట్లో, ఇలా ఎంతకాలం అండి? హేమా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? తల్లన్నాక ఆ మాత్రం బాధ ఉంటుందండి. అదిగో అల్లుడు గారు వస్తున్నారు. మామయ్య, హారికకి ఎలా ఉంది? తెలీదు బాబు, డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. డాక్టర్, హారికకి ఎలా ఉంది? మీరెవరు? నేను తన హస్బెండ్ని. కంగారు పడాల్సిందేం లేదు, షీస్ ప్రెగ్నెంట్. బావగారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అల్లుడు గారు. తను కళ్ళు తిరిగి పడిపోయింది, అంతేగాని మరే హెల్త్ ఇష్యూస్ లేవు. మీరు వెళ్ళి తనని చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. కంగ్రాచులేషన్స్ అక్క. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ హారిక. ఈ సంతోషం మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ హారిక. ఏమైంది హారిక? అక్క, హారిక, అక్క, హారిక, అక్క ఏమైంది? హారిక, అక్క ఆగక్క. హారిక, అమ్మా హారిక. అక్క ఆగు. హారిక, అక్క నేను చెప్పేది విను, ఆగక్క. అక్క, హారిక, అక్క ఆగు. ఏంటక్క ఇది? నువ్వు తల్లివి కాబోతున్నావు. ప్రతి ఆడపిల్ల కనే కలకి నువ్వు ప్రాణం పోయబోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సంతోషంగా ఉండాలి. ఇంత సంతోషకరమైన వార్త విన్నాక కూడా ఎందుకేదో కోల్పోయినట్టుగా ఉన్నావు? ఇది సంతోషకరమైన వార్త. ఎవరికి సంతోషకరమైన వార్త? తరుణ్ నా మెడలో తాళి కట్టాడు కాబట్టి తనకిది సంతోషకరమైన వార్త కావచ్చు, కానీ నా కుటుంబానికి ఇది సంతోషకరమైన వార్త అవుతుందా? నేనిప్పుడు కడుపుతో ఉన్నానని, ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నానని ఆ ఇంట్లో వాళ్ళు నన్ను రమ్మంటారా? ఆ ఇంట్లో నాకు కోడలి స్థానం తిరిగిస్తారా? అత్తగారి అహంకారం తగ్గుతుందా? వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో పక్కన పెట్టక్క, కానీ నీ కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ నీకు బావగారికి మధ్య ఏర్పడిన బంధానికి గుర్తు. అలాంటి బిడ్డకి ఊపిరి పోస్తున్నానని ఆనందపడాలి, కానీ అందరూ ఏమనుకుంటారోనని ఆలోచిస్తున్నావేంటి? ఆలోచించాలి ఉషా, ఎందుకంటే నేను నా తల్లిదండ్రులు ఎదుర్కోబోయే వందల ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కాబట్టి. అంటే మీ కూతురు పుట్టింట్లోనే ఉంటుందిగా, కడుపెలా వచ్చింది అంటారు ఒకరు. మీ కూతురు భర్తకి దూరంగానే ఉంటుందిగా, ఇప్పుడు నీళ్లు పోసుకోవడం ఏంటి విచిత్రంగా అంటారు ఒకరు. ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక, ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించలేక నా తల్లిదండ్రులు ఎంతలా కుమిడిపోతారో నువ్వు ఆలోచించావా? నా కడుపున పుట్టబోయే బిడ్డ నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు ఉషా. పైగా అదొక సమస్యగా మారుతుంది. ఏం మాట్లాడుతున్నావు హారిక? మన ప్రేమకి గుర్తుగా పుట్టబోయే బిడ్డ నీకు సమస్యగా మారుతుందా? కాదంటావా?
నా కడుపులో బిడ్డ మనకు సమస్య కాదని మీరు నిరూపించాలనుకుంటే ఇప్పుడు మీ భార్యగా మీ ఇంట్లో అడుగు పెట్టాలి. ఆ ఇంటి కోడలి స్థానంలో నేను ఆ ఇంట్లోనే ఈ బిడ్డని కనాలి. అది జరుగుతుందా? జరగదు కదా. అలాంటప్పుడు ఈ బిడ్డ నాకు సంతోషాన్ని ఇస్తుందా, సమస్యగా మారుతుందా? నువ్వే చెప్పు. అమ్మా హారిక, అసలే నీరసంగా ఉన్నావు. ఈ సమయంలో ఈ గొడవలు తగాదాలు అవసరమా చెప్పు? మరేం చేయమంటావమ్మా? ఇప్పటి వరకు చుట్టూ ఉన్న ప్రపంచం చూసిన చిన్న చూపు చాలు. ఇప్పుడు భర్తతో లేని నాకు బిడ్డ పుడుతుందంటే ఈ సమాజం ఇంకెంత చిన్న చూపు చూస్తుందో ఆలోచించమ్మా. ఈ సమాజం చూసే చిన్న చూపుల్ని, వాళ్ళు మాట్లాడే మాటల్ని తట్టుకోలేక ఈరోజు జాబ్ కూడా రిజైన్ చేశాను. ఏంటి, జాబ్కి రిజైన్ చేసావా? అవును నాన్న. భర్తకి దూరంగా ఉంటున్న భార్యని చూస్తే ఎవరికైనా చిన్న చూపు మొదలవుతుంది. చనువు పెంచుకోవాలనిపిస్తోంది. నా బాస్ కూడా ఆ చనువు కోసమే తాపత్రయపడ్డాడు. ప్రమోషన్ ఇచ్చే పేరుతో నన్ను హోటల్కి రమ్మన్నాడు. అత్తవారింట్లో లేని ఆడదాన్ని చూస్తే ఇలాంటి మగవాళ్ళందరూ రెచ్చిపోతూనే ఉంటారు. నాకెందుకు చెప్పలేదు అసలు వాణ్ణి? ఏ కొడతావా? ఇలా ఎంతమందిని కొడతావు, ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? ఇది ఒకరితోనో ఇద్దరితోనో అయిపోయే విషయం కాదు. ఈ రోజు మా బాస్, రేపు ఇంకొకరు, ఆ తర్వాత మరొకరు. అయినా తప్పు మన వైపు పెట్టుకుని పక్కన వాళ్ళు మాటలు అంటున్నారని ఫీల్ అయితే ఏం లాభం? వద్దు తరుణ్, ప్లీజ్. ఇప్పటి వరకు మా అమ్మ నాన్న ఫేస్ చేస్తున్న అవమానాలు చాలు. ఇప్పుడు మా ఇంటి పరువును తీసుకెళ్లి దయచేసి రోడ్డున పెట్టకు. వాణ్ణి అన్ని మాటలంటే వదిలిపెట్టమంటావా? విషయం 10 మందిలోకి వస్తే పోయేది నీ పరువు కాదు, నాది. నీకే, నువ్వు, మీ అమ్మ, మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగానే ఉంటారు. నా వరకు వచ్చిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోలేక నేనేడవాలి. హారిక, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? కొంచెమైనా ఆలోచించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఆలోచించాల్సింది నేను కాదు, మీరు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చూసి నేను సంతోషపడాలో బాధపడాలో నిర్ణయించాల్సింది మీరు. పదండమ్మా. హారిక, ఒక్క నిమిషం. కనీసం ఇంటి దగ్గర అయినా డ్రాప్ చేస్తాను. మరేం పర్వాలేదు. నా చెయ్యి ఎప్పుడో వదిలేశావు. ఇప్పుడు ఇంటి వరకు తోడొచ్చినంత మాత్రాన లేని ధైర్యం వచ్చేస్తుందా? నా భర్త నాతోనే ఉన్నాడన్న సంతోషం వస్తుందా? హారిక, ప్లీజ్, ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. పరిష్కారం లేని సమస్య గురించి ఆలోచించడం వ్యర్థం. అక్క ప్లీజ్ ఆవేశపడకు. ఇది ఆవేశం కాదు ఉషా, ఆవేదన. నా భర్త ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేకపోవచ్చు. సాటి ఆడదానిగా నువ్వైనా అర్థం చేసుకుంటావనుకుంటున్నాను.